ఈ వీడియో చూసే ముందు మిగతా 12 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. కోప్పడిన దానికొక అర్థం ఉండాలి. నా మీద, అర్జున్ మీద మా అమ్మ కోప్పడడంలో తప్పు లేదు. ఎందుకంటే మేము పెళ్లి చేసుకోవడం వల్లే మా నాన్న చనిపోయాడు. ఆ విషయంలో మా అమ్మది ఎలాంటి తప్పు లేదు. కానీ అప్పుడే పుట్టిన పసిపిల్లలు వాళ్ళ మీద కూడా ఇంత కోపమా, ఇంత పగనా? మా అమ్మ ఎప్పుడైతే మీ పిల్లల అంతు చూస్తా అని అనిందో ఆ మాటకి నాలో ఉన్న కోపాన్ని ఆపుకోలేకపోయాను. ఏయ్ రాజేశ్వరి! కోపంలో మా అమ్మని పేరు పెట్టి పిలుస్తూ పగ 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 అని ఇలా ఎన్ని రోజులు పగతో రగిలిపోతావు? నేను చస్తేనే నీ పగ చల్లారుతుందంటే ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందు చచ్చిపోతాను. కానీ ఇప్పుడు చెప్తున్నా విను. నీ వల్ల నా పిల్లలకి ఏదైనా హాని జరిగితే తల్లివని కూడా చూడను. నరాలు నరికి పోగులు పెడతాను. ఎవరిని చంపుతారో చూసుకుందాం. ఇంకొకసారి అమ్మ అనుకుంటూ నా దగ్గరికి వస్తే నిన్ను ఇక్కడే నిలువునా పాతి పెడతా. ఓహో, మీ ఆయన నిన్ను ఆస్తిలో వాటా కోసమని ఇక్కడికి పంపిస్తున్నాడా? ఇద్దరూ కలిసి ఆస్తి కొట్టేద్దాం అనుకుంటున్నారేమో. ఆస్తిలో చెల్లి గవ్వ కూడా మీకు ఇవ్వను. ఛీ, నువ్వు అసలు తల్లివేనా? కూతురు ప్రేమగా అమ్మ అనుకుంటూ దగ్గరికి వస్తే ఆస్తి కోసం వచ్చింది అని అంటావా? నిన్ను అసలు అమ్మ అని పిలవాలంటేనే అసహ్యంగా ఉంది. ఇంత గర్వం ఉన్న నీకు మామూలు చావు రాదు. నా ఉసురు నీకు ఖచ్చితంగా తగులుద్ది. నువ్వు మట్టి కొట్టుకొని పోతావని ఆ రోజు మా అమ్మని ఎలా పడితే అలా తిట్టేసి అక్కడి నుండి వచ్చేశాను. అక్కడ జరిగింది మొత్తం అర్జున్కి పూర్తిగా వివరించాను. అసలు ఇదంతా మీ వల్లే జరిగింది అర్జున్. నేను వెళ్ళను అని ఎంత చెప్పినా వినకుండా నన్ను బలవంతంగా ఆమె దగ్గరికి పంపించావు. ఛీ, ఆమె నా తల్లి అని చెప్పుకోవడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. అది తల్లి కాదు, నరరూప రాక్షసి. పసిపిల్లల్ని కూడా చంపి తీరుతాను అని నా ముందే ఛాలెంజ్ చేసి మరి చెప్తుంది అర్జున్. ఇంకా మా అమ్మ మనసు మారదని నాకు నమ్మకం లేదు అర్జున్. సారీ ఇందు. పిల్లల్ని చూసైనా మీ అమ్మ మనసు కరుగుతుందని అనుకున్నాను. మీ అమ్మ నీతో మాట్లాడితే నువ్వు సంతోషంగా ఉంటావని నేను వెళ్ళమన్నాకే విన్నానే తప్ప నిన్ను తిట్టించాలని కాదు ఇందు. ఏడుస్తూ అర్జున్ని కౌగులించుకొని, ఏమో అర్జున్, నిన్ను పిల్లల్ని మా అమ్మ అలా అనేసరికి కోపంలో మా అమ్మని చాలా మాటలు అన్నాను. కానీ మా అమ్మ కోపం చల్లారనిది. ఆమె ఒక్కసారి ఎవరి మీద అయినా పగపడితే వాళ్ళ అంతు చూసే వరకు నిద్రపోదు. ఇప్పుడు నిన్ను పిల్లల్ని ఏమైనా చేస్తుందేమో అని చాలా భయంగా ఉంది. మా అమ్మ మనల్ని చంపేస్తుందేమో అని నాకు చాలా భయంగా ఉంది అర్జున్. నేను కూడా అదే ఆలోచిస్తున్నాను ఇందు. 70,000 జీతగాడిని ఆమె పవర్ ఉపయోగించి నన్ను రోజుకు 70 రూపాయలు కూడా సంపాదించకుండా చేసింది. ఎక్కడ ఉద్యోగం రాకుండా చేసింది. ఇవన్నీ ఆమెకి మనల్ని చంపడం ఒక లెక్కన? నాకేమైనా పర్వాలేదు, కానీ నీ గురించి, మన పిల్లల గురించి ఆలోచిస్తూనే నాకు చాలా భయంగా ఉంది ఇందు. ఇప్పుడు ఏం చేద్దాం అర్జున్? ఇందు, నీకు నా మీద నమ్మకం ఉందా? ఏంటి అర్జున్ అలా మాట్లాడుతున్నావు? నమ్మకం లేకుండా ఇంట్లో వాళ్ళని కాదని నీ దగ్గరికి వస్తానా? నువ్వు నా ప్రాణం అర్జున్. ఈ ప్రపంచంలో నేనంటూ బ్రతికి ఉన్నా అంటే అది నీకోసమే అర్జున్. ఇందుని గట్టిగా కౌగిలించుకుని, థ్యాంక్స్ రా ఇందు, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇక్కడ ఉండొద్దురా ఇందు. ఎక్కడికైనా మీ అమ్మకు దూరంగా వెళ్ళిపోదాం. నాకు నువ్వు, పిల్లలు కావాలి. మీరు లేకుండా నేను బ్రతకలేను. వెళ్ళిపోదాం అర్జున్, వెళ్ళిపోదాం. సరే, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మనం ఈరోజు రాత్రే హైదరాబాదుకు బయలుదేరదాం. అక్కడికి వెళ్తే మాధవ్గాడు ఎలా అయినా సరే నాకు మంచి జాబ్ ఇప్పిస్తాడు. హైదరాబాదులో వాడు పెద్ద డాక్టర్ కాబట్టి వాడి సపోర్ట్ కూడా మనకు ఉంటుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోయిందు, మనం హైదరాబాద్ వెళ్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. కనీసం
ఇంటి పక్కనున్న బామ్మ గారికి కూడా నువ్వు చెప్పొద్దు. ఎందుకంటే ఒకవేళ మనం హైదరాబాద్లో ఉన్న విషయం మీ అమ్మకి కానీ తెలిస్తే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. సరే, నేను బయటకు వెళ్ళి ఏమైనా తినడానికి తెస్తాను. ఈలోపు నువ్వు బ్యాగ్లో మన బట్టలు సర్దు. అలా మా అమ్మకు భయపడి ఆ రోజు రాత్రికే వైజాగ్ నుంచి హైదరాబాద్కి ప్రాణ భయంతో వచ్చేసాం. మేము హైదరాబాద్కు వచ్చేసిన తర్వాత నేరుగా మాధవ్ అన్నయ్యని కలిసి జరిగింది మొత్తం అన్నయ్యకు చెప్పాము. జరిగింది మొత్తం విన్న అన్నయ్య ఇక్కడికి వచ్చి మీరు చాలా మంచి పని చేశారు. ఇప్పుడైతే మీ మీద ఈగ కూడా వాలదు. మీరేం కంగారు పడకండి, నేనున్నాను కదా, అంతా నేను చూసుకుంటానని మాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చాడు. అన్నయ్య చెప్పినట్టుగానే మాకు ఉండడానికి ఇల్లు, అర్జున్కి మంచి ఉద్యోగం ఇప్పించాడు. అర్జున్లో మళ్ళీ పూర్వ వైభవం వచ్చింది. అంతేకాదు చాలా రోజుల తర్వాత అర్జున్ ఆనందంగా ఉండడం చూశాను. మాధవన్నయ్య మేలు జన్మలో మర్చిపోలేదు. రోజులు గడుస్తూ వస్తున్నాయి. అలా 6 సంవత్సరాలు గడిచింది. నా 2 పిల్లలు పెద్దయ్యారు. మాధవ్ అన్నయ్య దయ వల్ల పిల్లల్ని ఒక మంచి పేరున్న స్కూల్లో జాయిన్ చేశాము. పిల్లలున్నంతసేపు నాకు ఇంట్లో టైం గడిచిపోయేది. కానీ పిల్లలు స్కూల్కు వెళ్తున్నప్పటి నుంచి ఇంట్లో ఒక్కదానికి బోర్ కొట్టేది. ఇంట్లో ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఉద్యోగంలో జాయిన్ అయితే అర్జున్కి సహాయంగా ఉంటుంది. పైగా నాకు జీతంగా వచ్చే డబ్బు పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అని అనిపించింది. ఇదే విషయం అర్జున్కి కూడా చెప్పాను. నీకెందుకురా అంత శ్రమ, నేను సంపాదిస్తున్నాను కదా, మళ్ళీ నువ్వెందుకు స్ట్రెయిన్ అవ్వడం చెప్పు, ఇంట్లోనే హ్యాపీగా ఉండు అని అన్నాడు. MBA చేసి ఇంట్లో ఖాళీగా ఉండమంటే ఎలా అర్జున్? ఇంట్లో నాకు చాలా బోర్ కొడుతుంది, ఒప్పుకో అర్జున్, ప్లీజ్ 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 అని అర్జున్ని ఒప్పించాను. అర్జున్ ఒప్పుకున్న తర్వాత అదే పనిగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడికి వెళ్ళినా ఇంతకుముందు వేరే ఎక్కడైనా పని చేశారా, ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా, MBA అయిపోయి ఇన్ని సంవత్సరాలు అయింది కదా, అప్పటి నుండి జాబ్లో ఎందుకు జాయిన్ అవ్వలేదు, ఇప్పుడెందుకు జాయిన్ అవుతున్నారు అని చాలా ప్రశ్నలు వేసి చివరికి సారీ అని హ్యాండ్ ఇచ్చేవారు. అలా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఒకరోజు ఒక కంపెనీలో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. కానీ అక్కడ కూడా ఉద్యోగం రాలేదు. ఇంటర్వ్యూ రూమ్ నుంచి బయటకు వస్తున్నప్పుడు నాకు మాతో పాటు చదువుకున్న మా కాలేజ్ మేట్ అశ్విన్ కనిపించాడు. అశ్విన్ మా కాలేజ్ మేట్ మాత్రమే కాదు, అర్జున్కి మంచి ఫ్రెండ్ కూడా. కులు మనాలిలో అర్జున్ నా ప్రేమని ఒప్పుకున్న తర్వాత నుంచి అశ్విన్ కనిపించలేదు. మళ్ళీ అశ్విన్ని చూడడం ఇదే. ఆ ఆఫీసులో ఫైల్స్ పట్టుకొని కంగారుగా వెళ్తున్న అశ్విన్, హే అశ్విన్ అని పిలిచాను. అశ్విన్ కూడా నన్ను చూశాడు. హే ఇందు, నువ్వేంటి ఇక్కడ? ఇది కళా నిజమా? నిజమే. ఓ గాడ్, థ్యాంక్స్ టు సీ యూ. అయినా నువ్వేంటి హైదరాబాద్లో? ఆ మాట నేను అడగాలి. అసలు ఏమైపోయావు అశ్విన్? కులు మనాలి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయావు. అదో పెద్ద కథలే. ఇందు, ఏమని చెప్పమంటావు? చిన్నగా చెప్పడం కుదరదా అని నవ్వుతూ అడిగాను. అశ్విన్ కూడా నవ్వుతూ కుదరదు అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, గతం. అయినా నువ్వేంటి ఇక్కడ? అదా, ఇక్కడ వేకెన్సీ ఉంది అంటే ఇంటర్వ్యూకి వచ్చాను. ఆహాహా, ఏంటి ఈ తొక్కలో కంపెనీలో ఉద్యోగం చేయడం కోసం వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చావా? సో సిల్లీ. అదేం లేదు అశ్విన్, నేను ఇప్పుడు వైజాగ్లో ఉండడం లేదు, పెళ్లి చేసుకొని ఇక్కడికి వచ్చేసాను. ఓ, పెళ్లి చేసుకున్నావా? అదేంటి అలా అంటావు? మరి చేసుకోవద్దంటావా? తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.